గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వర గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు మహేష్ బర్గౌడ్ గారు, అట్లాగే అడ్వైజర్ షబ్బీర్ అలీ గారు, పెద్దలు అందరికీ, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి రైతు సోదరులందరికీ, మీడియా మిత్రులందరూ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు, రూప నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సవివరంగా పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రులు వివరిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మన ఉత్పత్తిని ఏ విధంగా పెంచాలనే దానికి కారణంగా ఈ యొక్క ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున రైతాంగానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఎన్ని చెయ్యాలనో ఏది తక్కువ చేయకుండా అన్నీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను మళ్ళీ దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వాలు చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని, ఏ స్కీమును కూడా మానకుండా 100% కొనసాగిస్తూ దానికి అదనంగా ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి రైతు సోదరులు తెలియజేస్తారు. ఎందుకంటే ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పరిపాలించినాయి. 21 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసింది. 21 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కూడా మీకు ఇక్కడికి ఏదైతే ప్యాకేజ్ 2020 వస్తూ ఉందో, పోచారం కావచ్చు, ప్రాజెక్టు నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇవన్నీ రకరకాల ఇన్ని ప్రాజెక్టు చేసినా కూడా 64 సంవత్సరాలు చేసిన అప్పు కేవలం 64,000 కోట్లు. ఈ 64,000 కోట్లకు సంవత్సరానికి కేవలం 6,000 కోట్ల వడ్డీ రూపాయలు చెల్లిస్తూ ఉంది. కానీ గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి అప్పు మొత్తం కలిపి సుమారుగా 8 లక్షల కోట్లు. ఈ రోజున నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు. అంటే ఈ గడిచిన రేవంత్ రెడ్డి గారి 16 మాసాల పరిపాలనలో సుమారుగా 1,40,000 కోట్లు వడ్డీ కంతులు కట్టాల్సి వచ్చింది. అయినా కూడా, ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా ఈనాడు రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, సన్నాలకు బోనస్ కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, రకరకాలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అంతకు మించి గతంలో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు, అది వరదలు వచ్చినా, వానలు వచ్చినా, కరువు వచ్చినా పంట నష్టం ఇచ్చేది. గత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం ఇవ్వలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే నిజామాబాద్ జిల్లాలో పంట నష్టం జరిగిన వాళ్ళకు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ పరంగా అన్ని రకాల కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇరిగేషన్ ప్యాక్ సంబంధించి కూడా గడిచిన వారం రోజుల క్రితమే ఈ రోజున పోచంపాడు ప్రాజెక్టు నుంచి ఏదైతే ప్యాకేజ్ 2021, 22A ఇవన్నిటికి సంబంధించి కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆ సమీక్ష ద్వారా గౌరవ మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క కాలువలను కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కొనసాగించే కార్యక్రమం చేస్తూ ఉంది. అవి పూర్తి అయితే కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు రావడం పరంగా మిగిలినటువంటి వాటిని కూడా ఆ యొక్క స్టెబిలైజేషన్ జరిగే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇది ఒక వైపున. దీంతో పాటుగా ఈ రోజున రైతాంగానికి ఒక సూచన ఏంటంటే, ప్రధానంగా ₹1 పెట్టుబడి మిగిలితే ₹1 సంపాదించినట్టే లెక్క. ఇలా ఇంత పెట్టుబడులు పెట్టి, ఇంత కాయకష్టం చేసి మనం తరతరాల నుంచి, తాత ముత్తాతల నుంచి కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. దీనికి తోడు ప్రభుత్వం కూడా అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అయినా కూడా ఈ రోజున వ్యవసాయం సమయం వచ్చిందంటే మళ్ళీ అప్పులు అడిగే పరిస్థితికి వస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఒకసారి మనం ఆలోచించాల్సింది, మీరు కాయకష్టం చేసినటువంటి సంపాదన కావచ్చు, తరతరాల నుంచి కావచ్చు, ప్రభుత్వం చేసినవన్నీ కూడా మళ్ళీ ఈనాడు ఈ అప్పుల స్థాయి పరిస్థితి వస్తూ ఉందంటే, దాని ప్రధానంగా మనకు వచ్చిన ఆదాయాన్ని ప్రధానంగా ఈ రోజున చదువుల పేరు మీద, కార్పొరేట్ చదువుల పేరు మీద, అట్లాగే హాస్పిటల్ పేరు మీద ఇలా ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్ పడకుండా వేలాది మంది జనాలు లక్షలాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఆనాటి వ్యవసాయ పద్ధతి వేరు, ఈనాడు మిషన్ వచ్చింది కాబట్టి ఇలా చదువుల పట్ల, మీ పిల్లల జాగ్రత్త పట్ల
అట్లాగే ఆరోగ్యాల పట్ల మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అది కూడా మనం లక్షల రూపాయలు మనం పొదుపోయే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి సమయం లేదు కాబట్టి సవివరంగా మరొకసారి చెప్పే కార్యక్రమం చేస్తామన్నది మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వం గడిచిన 16 మాసాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత చేయాలో చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇంకా ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల సమయం ఉంది, మళ్ళీ 5 సంవత్సరాలు రాబోతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. మరొకటి, చిరకాల వాంఛనటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా ఇలా సోనియా గాంధీ గారి నాయకత్వం రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి మనం అందరం కూడా మనం కృతజ్ఞతమై ఉండాలని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదే నమస్కారం.